హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి తండేల్ మూవీ నుంచి భుజితల్లి అనే ఒక సాంగ్ అయితే ఉంది కదా. సో ఆ సాంగ్ నుంచి ఒక డైలాగ్ అయితే తీసుకొని అండ్ ఆ సాంగ్ నుంచి ఒక బీజిఎంతోని వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చేది ఫ్రెండ్స్. కపుల్స్ పిక్తో అయితే ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి వీడియో ఒక ప్రూవ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఈ ప్రపంచంలోనూ నా నుంచి ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియోగా ప్రూవ్ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని డైలాగ్ అండ్ బీజిఎంతోన వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో బీజిఎం అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా సింపుల్గా అయితే మీ పిక్స్ పెట్టుకొని ట్రై అయితే చేయండి. సో బాగా సెట్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మనకు ఎడిటింగ్ వచ్చేసి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే కావాలి ఫ్రెండ్స్. యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఓపెన్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ అగైన్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని కనబడుతుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే వేసుకోండి. సో ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే వేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇంకా షేక్ ఎఫెక్ట్ అండ్ కొన్ని 2 వీడియోస్ లింక్ అయితే ఇస్తాను, అవైతే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో దాన్ని బట్టి మనం ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు. సో ఇంపోర్ట్ అయితే వేసుకుంటే మీకు డైరెక్ట్గా అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ మనం బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒక డైలాగ్ అయితే ఉంటుంది. సో మీరైతే చూసారు కదా ఆల్రెడీ వీడియోలో. సో ప్రివ్యూ అయితే చూసారు కదా. సో మీరు ఫుల్ వీడియోతో అయినాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియోకి ప్రివ్యూ అయితే పెడతాను, మీరు అక్కడ నుంచి చూడండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను, మీరు అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో అయితే వినండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది, మీరు కూడా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక డైలాగ్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నేను డైలాగ్ అయితే ఎడిట్ అయితే చేసి పెట్టాను, డైలాగ్ అయితే రాశాను నీట్గా. సో దానికి ఎఫెక్ట్స్ కూడా పెట్టేసి నీట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి మనకు డైలాగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ 8 సెకండ్స్ వరకు అయితే మనకు డైలాగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం మన ఫోటోస్ అయితే యాడ్ అయితే వేసుకోవాలి. సో అయితే కపుల్స్ పిక్తో ట్రై అయితే చేశాను కాబట్టి మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ అయితే పెట్టి యాడ్ అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బీట్ అయితే కనపడుతుంది కదా రెడ్ లైన్. సో ఇక్కడ నుంచి మనం మన పిక్స్ అయితే యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎక్కడైతే రెడ్ లైన్ ఒక బీట్ అయితే వేసానో అక్కడ నుంచి మీరు మీ పిక్స్ అయితే పెట్టి యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను పిక్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ మనం డైలాగ్ అయితే రాసాం కదా, ఫంట్ అయితే ఇస్తాను. సో మీరు ఫంట్ ఒకటి యాడ్ చేసుకుంటే మనకు ఈ డైలాగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనము మన పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మెయిన్గా నేను పిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ బీట్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఫస్ట్ ఒక పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఈ పిక్ అయితే యాడ్ అయితే చేసి ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ట్యాప్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత మనకు పిక్ మొత్తం అయితే కవర్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దాకా వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఒక గర్ల్ పిక్ అయితే పెట్టాం కదా, సాయిపల్ల పిక్. అండ్ ఇక్కడ బాయ్ పిక్, ఎగ్జాంపుల్గా నేను నాగచైతన్య సార్ పిక్ అయితే పెట్టి చూపిస్తాను. సో ఈ పిక్ అయితే పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ ఇక్కడ దాకా వచ్చేసి కట్ అయితే వేసుకోండి. సో మళ్ళీ ప్లస్ సెకండ్ వీడియోలో ఇంకో సాయిపల్ల పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ ఇక్కడ దాకా వచ్చేసి కట్ చేసుకోండి. అండ్ మళ్ళీ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇక్కడ నాగచైతన్య సార్ ఇంకొక పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో గర్ల్ పిక్ 5 అయితే కావాలి, గర్ల్ పిక్స్. అండ్ బాయ్ పిక్ 5 అయితే కావాలి. సో సింపుల్గా 10 పిక్స్తో అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ ఇక్కడికి వచ్చేసి కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇక్కడ ఈ పిక్ యాడ్ అయితే చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఫస్ట్ ఒక బాయ్ పిక్ ఒక గర్ల్ పిక్, ఒక బాయ్ పిక్ ఒక గర్ల్ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి మీరు. సో ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ ఇక్కడ దాకా వచ్చేసి కట్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసి ఇంకో పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో మీరు పిక్ని ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని మూవ్ అంటే అసలుకి వెళ్ళేసి ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా
ఇలా కరెక్ట్గా అయితే మీ పిక్ని బట్టి అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది. సో ఇక్కడ మూవ్ చేసుకొని మీ పిక్ని అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇది కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చి కట్ చేస్తున్నాను. సో కట్ చేశాక ఇప్పుడైతే చూసుకోవచ్చు మనం పిక్స్ అయితే యాడ్ అయితే చేసాం కదా. సో దీనికి కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేయాలి. సో చూపిస్తాను ఎలా ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయాలనేది. సో ఫస్ట్ ఎఫెక్ట్ కన్నా ముందు ఇక్కడ బీట్ దగ్గరికి వచ్చేసి ప్లస్ ఐకాన్ నేను ట్యాప్ చేసుకొని మీడియాకి వెళ్ళేసి నేను డిస్క్రిప్షన్లో ఒక 2 వీడియోస్ అయితే ఇస్తాను. సో అవైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అవైతే పెట్టి వీడియోకి అయితే యాడ్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి 2 సెకండ్స్ అయితే ఒక వీడియో అయితే ఇస్తాను. చిన్నగానే ఉంటుంది. సో ఇది ఏం చేస్తారంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి దీన్ని మీరు పిక్ పైన అయితే పెట్టుకోండి ఇలా. సో పిక్ పైన పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో పైన సెలెక్ట్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు క్రోమా అని సెర్చ్ అయితే చేయండి. సో ఇక్కడ వచ్చింది కదా, సారీ. సో ఇక్కడ క్రోమా కీ అని వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. మీరు గ్రీన్ కలర్ మీద ట్యాప్ చేసుకొని కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకోండి. సో బ్లాక్ పెట్టేసుకుంటే చూడండి మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ దీనికి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తే పిక్కి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇలా అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇంకో వీడియో అయితే ఇస్తాను. సో ఇది కూడా యాడ్ అయితే చేసుకొని దీన్ని కరెక్ట్ పిక్ పైన పెట్టుకొని సో దీనిపైన కూడా ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఇందాక సెర్చ్ చేసినట్లు మీరు క్రోమాకి సెర్చ్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్లోకి వచ్చేసి బ్లాక్ అయితే పెట్టేసుకోండి. సో చూడండి ఇది కూడా అయితే ఇలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిపైన ట్యాప్ అయితే చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ బాక్స్ కనపడుతుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ అయితే వేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకొని దీని ఇక్కడ బీట్ దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని దీన్ని కూడా సేమ్ పిక్ పైన పెట్టుకొని మళ్ళీ పేస్ట్ లేయర్ చేసుకోండి. ఇక్కడ సో ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని కిందికి అయితే తీసుకురండి. మళ్ళీ పేస్ట్ లేయర్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని పిక్ పైన పెట్టుకొని మళ్ళీ పేస్ట్ లేయర్ అయితే వేసుకోండి. ఇలా 1 పిక్ తర్వాతకి 1 పిక్ అయితే పేస్ట్ అయితే వేసుకోండి. ఇది వీడియో అండ్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ అయితే వేసుకోండి. సో పేస్ట్ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. సారీ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ లేయర్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే చూడండి మనం ఇలా అయితే యాడ్ అయితే చేసాం కదా ఒక వీడియో. సో వీడియో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఎఫెక్ట్స్తోని. సో ఇప్పుడు మనము ఇక్కడ వీడియో కూడా యాడ్ అయితే చేసాం కదా. సో ఇప్పుడు మెయిన్గా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే వీడియోకి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మీరు బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ కనపడుతున్న పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ మీరు ట్యాప్ చేసుకొని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ పిక్ అయితే కొంచెం పెద్దగా అవుతుంది కదా. సో ఇక్కడ దాకా బీట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో చేసుకున్నాక చూడండి ఇక్కడ కొంచెం బీట్ అయితే బాగుంటుంది. సో అందుకే ఎఫెక్ట్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేశాను పెద్దగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు చూడండి ఒకసారి మీరు వినిపిస్తాను. సో ఇలా అయితే ఉంటుంది కాబట్టి చాలా లుక్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇది ఒక్క పిక్కి మాత్రమే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసి ఈ పిక్స్కి మాత్రం వేరే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి 3 డాట్ క్లిక్ చేసుకొని కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే రండి. సో ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ ట్యాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ నుంచి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేయాలో. సో ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ అయిపోయింది కాబట్టి దీని అయితే వదిలేసండి. ఇక మీరు ఇక్కడికి వచ్చేసి పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో చూసుకోవచ్చు ఇలా అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది బీజిఎంతోని. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఎండ్ వరకు అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ
ఎండ్ వరకు వచ్చేసి ఎఫెక్ట్లో అయితే పేస్ట్ అయితే వేసుకోండి, బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు, ఇప్పుడు మనం ఎండ్ వరకు అయితే ఇలా అయితే యాడ్ అయితే చేసాం కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడికి వచ్చేసి ఫస్ట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ పిక్ పైన లాంగ్ ప్రెస్ చేసుకొని అండ్ మనం యాడ్ చేసిన వీడియో మీద లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ 3 అయితే కనిపిస్తుంది మీకు. సో 2 లేయర్స్ సెలెక్టెడ్ అని కనపడుతుంది, 3 అయితే కనపడుతున్నాయి కదా ఇక్కడ. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ మీద దీని మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో మనకు గ్రూప్లోకి అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్రూప్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. అండ్ మీరు దీన్ని కూడా ఇలా అయితే చేసుకోండి, ఇక్కడ ఎడిట్ గ్రూప్. సో గ్రూప్లోకి కన్వర్ట్ అయితే అవుతుంది. సో చాలా నీట్గా అయితే ఉంటుంది, మనకు వీడియో అయితే కనపడదు. ఇలా చేసుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇలా అండ్ ఈ పిక్స్ మీద సెలెక్ట్ చేసుకొని వీడియో మీద సెలెక్ట్ చేసుకొని ఇలా గ్రూప్ అయితే వేసుకోండి. ఇలా గ్రూప్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి పిక్స్ని. సో చూసుకోవచ్చు, ఇలా మనం గ్రూప్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసాం కదా. సో గర్ల్ పిక్స్ ఒక 5 పిక్, బాయ్ ఒక 5 పిక్తో నీట్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ని ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ గ్రూప్ అయినా ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ వెళ్ళేసి ఇక్కడ పిక్ని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లో స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని పిక్ని ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా అయితే పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేస్తే పిక్ అయితే ఆటోమేటిక్ అయితే సెలెక్ట్ అయితే అవుతుంది. సో ఇలా అయితే సెలెక్ట్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి చూసుకోవచ్చు, ఇప్పుడు మనం మొత్తం వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ నుంచి అయితే మనము ఆల్రెడీ నేను ఇక్కడ డైలాగ్ అయితే ఇస్తాను, మీరు ఫోన్స్ అయితే యాడ్ అయితే వేసుకుంటే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి మనం పిక్స్ యాడ్ చేయాలి. సో నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీరు స్టెప్ బై స్టెప్ అయితే యాడ్ అయితే వేసుకోండి, వీడియో వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, నేను అలాంటి వీడియోస్ ఎడిటింగ్ చేసి మీకోసం అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.